ఒరేయ్ బంటి, పెద్దయ్యాక నువ్వేమవుతావురా? నేను నేను ఎంబీబీఎస్ చదివి పోలీస్ అయ్యి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్గా వర్క్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ కలెక్టర్గా జాబ్ చేసుకుంటూ ఎమ్మెల్యేగా రిటైర్డ్ అవుతా టీచర్. అయ్యా, ఓ 8 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా. టీ 4 రూపాయలే కదరా. నా గర్ల్ ఫ్రెండ్ కూడా టీ తాగే అలవాటు ఉందయ్యా. నువ్వే బిచ్చగాడివి, నీకు గర్ల్ ఫ్రెండా? లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే బిచ్చగాడిని అయ్యాను. పింకీ, టైటానిక్ ఎలా మునిగిపోయింది చెప్పు. నాకు తెలియదు టీచర్. నీకు అది కూడా తెలీదా? నీకు తెలుసా? అయితే చెప్పు. టైటానిక్ ఎలా మునిగిపోయిందంటే బుడుక్ 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 అని మునిగిపోయింది. బాబు, నువ్వెక్కడుంటావు? నేను మా అమ్మ నాన్నలతో ఉంటాను. వాళ్ళెక్కడుంటారు? నాతోనే ఉంటారు. మీరందరూ ఎక్కడుంటారు? మా ఇంట్లో ఉంటాము. ఒరేయ్ బాబు, ఇంతకీ మీ ఇల్లెక్కడా? రవి గారి ఇంటి పక్కన. వాడిల్లెక్కడా? చెప్తే మీరు నమ్మరు. అరే, విసిగించకుండా చెప్పరా బాబు. మా ఇంటి పక్కనే. బంటి, సీనియర్కి జూనియర్కి తేడా ఏంటో చెప్పు. సముద్రానికి దగ్గరగా ఉండేవాడు సీనియర్, సి ప్లస్ నియర్. జంతు ప్రదర్శనశాలకు దగ్గరగా ఉండేవాడు జూనియర్, జూ ప్లస్ నియర్. ఓహో, నీకు అలా అర్థమైందా? నాన్న, నాకు బైక్ కావాలి. బైకా? దేవుడు నీకు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడ్రా? ఒకటి గేర్ మార్చుకోవడానికి, ఇంకొకటి బ్రేక్ వేయడానికి. సరిపోయిందిగా నాన్న. బుజ్జి, నువ్వు ఏ రోజు పుట్టినావు? సోమవారం. మరి నువ్వే వారం పుట్టినవు? ఆదివారం. అబ్బా, నన్ను బకరం చేయాలని చూడకు. ఆదివారం సెలవు కదా, ఆదివారం ఎట్లా పుట్టినవు? డార్లింగ్, టీలో పంచదారే లేదు. అసలు ఏం టీలా చేసావు? నేను టీలో పంచదార వేశానండి, అది టీలో కరిగిపోయి మీకు కనిపించట్లేదు అంతే. బుజ్జి, నువ్వు ఏ రోజు పుట్టినావు? సోమవారం. మరి నువ్వే వారం పుట్టినవు? ఆదివారం. అబ్బా, నన్ను బకరం చేయాలని చూడకు. ఆదివారం సెలవు కదా, ఆదివారం ఎట్లా పుట్టినవు? రాత్రి తాగి లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. దాంతో రోడ్డు మీదనే పడుకున్నారా? మరి తెల్లారిన తర్వాత తీసిందా? లేదురా, తాగింది దిగింది. అప్పుడే గుర్తుకొచ్చింది నాకు అసలు పెళ్ళే కాలేదని, తాళం నా జేబులో ఉందని. అరే ఏంట్రా నువ్వు? ఏమండి, నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. ఓకే, కారణం ఏంటో కూడా అడగరా? ఇప్పుడైనా నీ మాటలకు ఎదురు చెప్పానా? నువ్వేది చెప్తే అదే సరే అంటాను కదా, ఇప్పుడు అంతే.